నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమికి పురుషులు కారణమవుతున్నారా? పురుషుల్లో సంతానలేమికి కారణాలేంటి? వారికోసీల్ అంటే ఏమిటి? ఏ కారణాల వల్ల పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ పెరుగుతోంది? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ పై వివరాలు అందించేందుకు ఆండ్రోప్లస్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ ఆశీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాము. అయితే వారికోసీల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా తలెత్తే అవకాశం ఉంది. సో అసలు ఈ వారికోసీల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సైట్ ఈ వారికోసీల్స్ అంటే ఏంటండి? సో జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్టిస్లోకి బ్లడ్ సప్లై చేసే వెజల్స్లో ఎప్పుడైనా సరిగా బ్లడ్ సప్లై సరి కాకపోతే దాన్ని వారికోసిల్ అంటాము. సో ఈ వారికోసిల్ వల్ల ఈ టెస్టిస్లో సైజెస్లో కానీ టెస్టిస్లో పెయిన్ కానీ వెరీ కామన్గా చూస్తుంటాం. సో ఈ వారికోసిల్ అనేది డిఫరెంట్ గ్రేడింగ్స్లో మనం చూస్తాము. గ్రేడ్ 1 to grade 4 లాగా. సో ఎనీ ఇంప్రాపర్ బ్లడ్ సప్లై టు టెస్టిస్ని వారికోసిల్ అంటాం మనం. ఓకే, అంటే మీరు అన్న దాని ప్రకారం వారికోసీల్ వల్ల ఇది ఏమన్నా అంటే లైక్ వచ్చే ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అవి ఆగిపోయే అవకాశం ఉందంటారా? సో ఇది బేసిక్లీ వారికోసిల్ అంటే మనం వెయిన్స్ ఏదైతే రిటర్న్ ఫ్లో ఆఫ్ బ్లడ్ తీసుకుపోతుందో టెస్టిస్ నుంచి మనకి ఆర్టరీస్ ఏమో ప్యూర్ బ్లడ్ తీసుకొస్తుంది. రిటర్న్ ఫ్లో ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుపోయే వెయిన్స్ ఏదైతే ఉందో అది చాలా డైలేట్ అయిపోయి బ్లడ్ సప్లై సరిగా అవ్వక బ్లడ్ అక్కడనే స్టేసిస్ అయ్యి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ దీంట్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. ఓకే, అంటే అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి? అంటే చాలా మందికి వాటి గురించి అవగాహన లేదు. సో ఈ వారికోసీల్స్ అనేవి అసలు ఎలా వస్తాయి, అసలు ఎక్కడ అవి ఏర్పడే అవకాశం ఉంది, అసలు దానివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు టెస్టిస్ తీసుకున్నట్టు రైట్ టెస్టిస్ లెఫ్ట్ టెస్టిస్ ఉంటుంది. వారికోసిల్ ఎక్కువగా మనం లెఫ్ట్ టెస్టిస్లో మనం చాలా కామన్గా చూస్తుంటాము. డ్యూ టు దాని డ్రైనేజ్ అంటారు. డ్రైనేజ్ అంటే అక్కడ నుంచి ఫ్లూయిడ్ని రిటర్న్ పోయే ప్రాసెస్లో లెఫ్ట్లోనే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ వారికోసిల్ వెరీ కామన్గా చూస్తుంటాం. సో ఈ వారికోసిల్ అనేది రావడానికి మేజర్ వన్ ఆఫ్ ది చాలా ఎక్కువగా నార్మల్గా చూసే కారణాలు చూసుకున్నట్టయితే ఎక్కువ నిలబడే వాళ్ళలో ఈ వారికోసిల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఈ వెయిన్స్ లోపల రిటర్న్ తీసుకుపోయే ఫ్లో టైంలో వెజల్లో స్పేసింగ్ వచ్చి బ్లడ్ ఫ్లో సరిగా అవ్వదు. దానివల్ల టెంపరేచర్ మెయింటైన్ కాదు టెస్టిస్ లోపట్లో. ఎందుకంటే టెస్టిస్ లోపల నార్మల్ టెంపరేచర్ కంటే 2 degrees లెస్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి, ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరగడానికి. సో ఇలా లేనప్పుడు ఈ బ్లడ్ సప్లై సరిగా లేనప్పుడు ఈ టెంపరేచర్ మెయింటైన్ కాక స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది కామన్గా చూస్తుంది అంటే సివియర్ పెయిన్లో ఉంటారు. ఈ పెయిన్ వల్ల వాళ్ళు ఎక్కువ నార్మల్గా వాళ్ళు రెగ్యులర్ చేసుకునే వర్క్స్ కూడా చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ వారికోసీల్స్ వల్ల ఏమన్నా సంతానలేమి సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సంతానలేమితో బాధపడుతున్నారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పురుషుల్లో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అసలు ఏ ప్రాబ్లం కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. సో దాని గురించి మోస్ట్ అందరూ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేల్ ఇప్పుడు 100 మంది ఇన్ఫర్టైల్ కపుల్స్లో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ మోర్ దెన్ 50%. అంత హయ్యెస్ట్ ఉంది. అండ్ మనం ఒక దీంట్లో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో తీసుకుంటే అట్లీస్ట్ 40% కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ డ్యూ టు వారికోసిల్. సో వారికోసిల్ అనేది ప్రతి 100 మందిలో నార్మల్ ఇండివిజువల్లో ప్రతి 100 మందిలో 20 మందిలో వారికోసిల్ ప్రాబ్లం ఉంటుంది, ప్రతి 100 మందిలో. సో అంత కామన్ ఇన్సిడెన్స్. సో ఇది మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వారికోసిల్స్ ఎక్కువగా మనకి రావడానికి ఏజ్ గ్రూప్స్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మెన్లో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుందో అంటే వాళ్ళు గ్రో అప్ అవుతున్నారో ఆ టైంలో ఈ టెస్టిస్కి బ్లడ్ సప్లై ఎక్కువ కావాల్సి వస్తుంది, ఎందుకంటే మోర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇలాంటి టైంలో ఇది ఎక్కువ ప్రెషర్ అయిపోయి ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి అనే క్రమంలో ఈ వెజల్స్లో వారికోసిల్ ఏర్పడుతుంటుంది. ఇది చాలా వెరీ కామన్గా యంగ్స్టర్స్లో ఎందుకు చెప్తామంటే ఇది ఒకవేళ వారికోసిల్ ఉంటే ఇది ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ప్యూబర్టీ అయిన తర్వాత ఒక 13-14 years క్రాస్ అయిన మేల్స్ అందరూ వాళ్ళ టెస్టిస్ సైజ్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ వారికోసిల్ వల్ల టెస్టిస్ చిన్నగా అయిపోయే ప్రమాదం ఉంటుంది, ప్లస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ లో అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి మీ టెస్టిస్ సైజ్ చూసుకోండి. ఒకవేళ చిన్నగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అల్ట్రాసౌండ్ చేసుకోండి. ఇది మన గైడ్లైన్స్ కాదు, ఇట్స్ అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ వాళ్ళు తయారు చేసిన గైడ్లైన్స్లో వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ప్యూబర్టీ క్రాస్ అయిన ప్రతి ఒక్క కిడ్
ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే స్క్రోటల్ డాప్లర్ చేసుకున్నప్పుడు టెస్టిస్ సైజ్ కరెక్ట్గా పెరుగుతుందా లేదా, మీ ఏజ్కి తగ్గట్టు పెరుగుతుందా లేదా, ఇలా ఏమైనా వ్యారికోసిల్ ఉందా చాలా ఇంపార్టెంట్గా తెలుస్తుంది ఓకే. మీరు అన్నారు కదండి టెస్టిస్ అని, ఇప్పుడు రైట్ లెఫ్ట్ టెస్టిస్లో ఇప్పుడు చాలా మందికి రైట్ కానీ లెఫ్ట్ కానీ టెస్టిస్ కిందకు ఉంటుందండి. సో అటువంటి వారికి ఏమన్నా వ్యారికోస్ సీల్స్ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఇట్స్ నైస్ క్వశ్చన్ అండి. వెరీ కామన్గా వ్యారికోసిల్ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్మెంట్ ఆఫ్ టెస్టిస్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉండడం చాలా కామన్గా చూస్తుంటాం. సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్న వాళ్ళు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆఫ్ వ్యారికోసిల్ ఉన్న వాళ్ళు సర్జరీ చాలా వరకు అవసరం లేకపోవచ్చు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంటే ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకోవాలి. దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది టెస్టోస్టిరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఈ వ్యారికోసిల్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గించడం వల్ల వాళ్ళకి వేరే టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ వల్ల చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే వర్క్ చేసుకోలేరు, వాళ్ళ సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది, వాళ్ళ కంప్లీట్గా మజిల్ మాస్ తగ్గిపోతుంది, వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటారు. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎనీ వ్యారికోసిల్ని లైట్గా తీసుకోవద్దు. దానికి చిన్న సర్జరీ ద్వారా దాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు నార్మల్గా కూడా టెస్టిస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, లేకపోతే సమానంగా ఉంటుందా? అందరికీ టెస్టిస్ ఒకటి పైకి కిందికి ఉండడం నార్మల్. ఓకే. కానీ వ్యారికోసిల్ ఏంటంటే ఇది చాలా అబ్నార్మల్గా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకంటే వ్యారికోసిల్ ఉన్న సైడ్ టెస్టిస్ చిన్నగా అయిపోతుంది. సో ఇలా మనకి సైజ్ స్ట్రింక్ అవుతుంటే కూడా అది 100% ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఓకే. కమింగ్ టు ఇప్పుడు చాలా మంది వ్యారికోసిల్ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటారు. చేయించుకున్న తర్వాత స్ప్రమ్ కౌంట్ లో ఏమన్నా తేడా వస్తుందా దాని గురించి? అంటే దానికి ముందు చేయించుకునే ముందు చేయించుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వెరీ గుడ్ అండి. సో ఫస్ట్ ఒక సినేరియో తీసుకుందాం. ఒక పేషెంట్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, మొటిలిటీ చాలా తక్కువగా ఉంది. మనం ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చేసిన దాంట్లో అలా గ్రేడ్ 2 టు గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఉంది అనుకోండి. సో వన్స్ వీళ్ళకి సర్జరీ చేసినాక మ్యాక్సిమం 6 weeks to 8 weeks వీళ్ళలో ఈ పెయిన్ అనేది కంప్లీట్గా పోస్ట్ సర్జరీ పెయిన్ తగ్గిపోతుంది. మ్యాక్సిమం 3 to 6 monthsలో వీళ్ళలో సిగ్నిఫికెంట్ చేంజెస్ కనిపిస్తాయి స్పర్మ్లో, ముందుకి తర్వాతకి. ఎందుకంటే 3 to 6 monthsలో దే డెఫినెట్లీ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఎందుకు వీళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమే ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లై. సో మనం ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లైని ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసినామో ఆటోమేటిక్గా ఇది నార్మల్ అయిపోతుంది. ఓకే. అట్లా. సో మీరు అన్నట్టు స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమే, పెద్ద టైం కూడా గ్యాప్ కూడా ఈజీగా 6 months లో రికవర్ అయిపోవచ్చు. పెద్ద బాధపడే ఇదేమన్నా పెయిన్ఫుల్ తో కూడుకుందండి సర్జరీ? ఇది ఎట్లా అంటే చాలా సింపుల్ సర్జరీ అండి. మీకు ఇన్సిషన్ అంటే కట్ సైజ్ ఇస్ లెస్ దాన్ 1 centimeter. దీన్ని 1 centimeter ఎందుకు చిన్న కట్ ఉంటుందంటే వీ డూ మైక్రోస్కోపిక్ సర్జరీస్. దీనికి మైక్రోస్కోపీలో మనం సర్జరీ చేసినప్పుడు ఏ వెజల్ అయితే స్పాయిల్ అయిందో అదే వెజల్ని కట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఇదే నేకెడ్ ఐతో చేసినప్పుడు, అంటే నార్మల్ ఐస్తోని సర్జరీ చేసినప్పుడు, లేకపోతే దీనిపైన కంప్లీట్గా అవగాహన లేనప్పుడు ఈ సర్జరీ చేసినప్పుడు హై ఛాన్స్ దట్ మనం టెస్టిక్యులర్ ఆర్టరీ ఏదైతే మేజర్ బ్లడ్ సప్లై ఆఫ్ ఆర్టరీ ఉందో దాన్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. అండ్ లింఫాటిక్స్ అంటాం, అంటే ఈ టెస్టిస్లోకి లింఫాటిక్స్ మూమెంట్, ఫ్లూయిడ్ మూమెంట్కి కొన్ని వెజల్స్ ఉంటాయి, దాన్ని అసలు టచ్ చేయొద్దు. కానీ నేకెడ్ అయితే చేసేటప్పుడు అన్నీ మనకి వెయిన్స్ లాగానే అనిపించి అవన్నీ కట్ చేస్తుంటారు. సో వీళ్ళలో తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో సర్జరీ అండ్ ఓపెన్ ఐ సర్జరీ. సో మీరు అన్నట్టు ఆండ్రాలజిస్ట్ పాత్ర ఎంత మేర ఉండే అవకాశం ఉందంటారు దీంట్లో? సో ఇక్కడ ఆండ్రాలజిస్ట్ రోల్ ఏంటంటే ఆండ్రాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ మైక్రో సర్జరీస్. అంటే మాకు కంప్లీట్గా ఈ సర్జరీ, ఈ టెస్టిస్ పైన ఎలా సర్జరీ చేయాలి, మాకు ట్రైనింగ్ కూడా మొత్తం అదే ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ మైక్రోస్కోపిక్ సర్జరీస్. అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20x మ్యాగ్నిఫికేషన్లో ఏ వెజల్ అయితే స్పాయిల్ అయిందో అదే వెజల్ని మేము క్యాచ్ చేసి దాన్నే కట్ చేసేస్తాం. వేరే అన్ని ఈ గుంపులో లాగా ఏదంటే అది కట్ చేయడానికి మనకి హై ఛాన్స్ దట్ వీల్ లీవ్ ఎవ్రీథింగ్ సేఫ్ అట్లా. సో ఆండ్రాలజిస్ట్ ఇక్కడ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ కూడా ఆలోచించాలి. ఎవరైనా మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే ఆండ్రాలజిస్ట్ విల్ బీ ఏ కంప్లీట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో వీళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే నెక్స్ట్ ఏంటి, సో వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంది. సో ఇలా ఒకటే డాక్టర్ దగ్గర ఇవన్నీ టెస్ట్లు అయిపోతే ఏంటంటే మాకు ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఎంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంటో అర్థమవుతుంది. కానీ అదే వేరే ఇప్పుడు ఎవరైనా సర్జన్స్ కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది ఏంటన్నది అర్థం కాదు మీరు అన్నట్టు. సో అండ్ ఇది రిపోర్టింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది అగైన్ ఆల్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ ఆర్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్స్. అంటే నాకు ఈ టైంలో నేను రేడియాలజిస్ట్ అనుకోండి,
నాకు ఎలా కనిపిస్తుందో అలా రిపోర్ట్ చేస్తాను. సో మేము ఏంటంటే దాన్ని మాన్యువల్గా చూస్తాం, మాన్యువల్గా ఎగ్జామిన్ చేసి వల్సలో మ్యాన్ఓవర్ అంటే చిన్న జస్ట్ ఒక హ్యాండ్ హెల్డ్ డాప్లర్తోని ఎవరిలో అయితే వెజల్స్ కరెక్ట్గా ప్రాబ్లం ఉందో వాళ్ళ ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. అల్ట్రాసౌండ్ అది ఫైనల్ రిపోర్ట్ కాదు, ఎందుకంటే ఆ టైంలో ఆ డాక్టర్కి అలా కనిపించి ఉండొచ్చు. కానీ మేము ఒక ఆండ్రాలజిస్ట్గా ఆ టెస్టిస్ని మేము ఫీల్ అయ్యి చూసినప్పుడే మాకు అర్థమవుతుంది. మైక్రో అంటే చిన్న వెజల్స్ అన్నమాట, ఆ చిన్న చిన్న వెజల్స్ ని కూడా మీరు కనిపెడతారు, కనిపెట్టి జాగ్రత్తగా చేస్తారు. ఓకే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, ఈ వారికోస్ సీల్స్ ని అసలు మీరు ఎలా గుర్తిస్తారు, ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది మనిషికి? సో బేసిక్లీ ఫస్ట్ మాన్యువల్ ఎగ్జామినేషన్. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నార్మల్గా మీకు ఎప్పుడైనా నిద్రలో ఎక్కువ పెయిన్ రావడం, లేచినప్పుడు టెస్టిస్ లాగడం కానీ ఇవాళ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఒక్కసారి మీరు చిన్నగా పరీక్షించుకోవచ్చు. మీ టెస్టిస్ చాలా బల్కీగా అవ్వడం, లేకపోతే చిన్న సైజుగా అవ్వడం, బ్యాగ్ ఆఫ్ వామ్స్ అంటారు, బ్యాగ్ ఆఫ్ వామ్స్ లాగా మీకు ఫీలింగ్ వస్తుందంటే అది వారికోసిల్ ఉన్నట్టు అర్థం. సో దాన్ని మీరు ఎలా టెస్ట్ నార్మల్ ఇంట్లో ఒక్కసారి ప్రెస్ చేసి చూసుకోండి, వెజల్స్ లాగా ఏదైనా పెద్దగా అయినా లేవు ఒక్కసారి మీకు అర్థమైపోతుంది. అండ్ ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు ఈ ఎంతవరకు ఎంత డయామీటర్లో డ్యామేజ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఓకే, యంగ్ ఏజ్లో ఇది ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే చెప్పిన మళ్ళీ ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ వన్ ఒక్కసారి ప్యూబర్టీ క్రాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఒక్క అల్ట్రాసౌండ్ చేయించుకోండి ఎవ్రీ ఇయర్. ఎందుకు అంటే మీ టెస్టిస్ నార్మల్గా గ్రో అవుతుందా లేదా, ఒకవేళ అప్పుడు గ్రో అవ్వట్లేదు అంటే ఆ టైంలో మనం కరెక్ట్ చేసేస్తే ఫ్యూచర్లో వీళ్ళకి ఫర్టిలిటీ ఆల్టర్నేట్ ఏం చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి చేసేయచ్చు. అండ్ వీళ్ళకి లిబిడో ప్రాబ్లం కూడా వస్తుంది. లో టెస్టోస్టెరాన్ వల్ల సెక్స్ డ్రైవ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో చిన్న ఉన్నప్పుడే మనం దాన్ని సెట్ చేసేసినాం అనుకుని తర్వాత లైఫ్లో మళ్ళీ ఆ ప్రాబ్లం ఒక దాని వల్ల ఇంకోటి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. సో మీరు అన్నారండి ఇప్పుడు పెయిన్ ఉంటుంది కొంచెం అని చెప్పేసి, ఇప్పుడు కొంతమంది యూటీఐ సెన్సేషన్ వాళ్ళకి కూడా సేమ్ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకు కూడా డౌట్ రావచ్చు, యూటీఐ ఉన్నప్పుడు కూడా అలాగే పెయిన్ వస్తుంది, కొంపతీసి ఇది వారికోసిల్ పెయిన్ అని కూడా రావచ్చు. సో దాని గురించి సో యూటీఎస్లలో చాలా వరకు కేసెస్లలో యూరిన్ బర్నింగ్ ఉంటుంది. సో బర్నింగ్ అనేది మీకు ఇట్లా పీనైల్ షాఫ్ట్ పైనే ఉంటుంది, అంగం పైనే బోత్ సైడ్స్ నుంచి మధ్యలో నుంచి పెయిన్ లాగా వస్తుంది. కానీ టెస్టిస్లో ఎట్లుంటుందంటే రెండు టెస్టిస్ పైకి కిందికి లాగడం స్టార్ట్ అవుతుంది. ఈ వారికోసిల్ వల్ల పైకి కిందికి అడ్జస్ట్మెంట్ కావడానికి చాలా పెయిన్ వస్తుంది. ప్లస్ ఎక్కువసేపు నిలబడే వాళ్ళకి, ఎక్కువ మోర్ దెన్ 3-4 hours నిలబడే చాలా మంది జాబ్స్ వాళ్ళకి ఎక్కువసేపు నిలబడుతుంటే వాళ్ళకి పూలింగ్ ఆఫ్ బ్లడ్ అయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు మళ్ళీ ఒక పడుకొని లేస్తేనే బెటర్ అవుతారనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు వీళ్ళు. సో వాళ్ళకి ఉన్న తేడా అది అట్లా. రైట్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెలో డాక్టర్. రైట్, వారికోస్ సీల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. వారికోస్ సీల్స్ అంటే ఏంటి అనేది మనం డాక్టర్ గారితో మాట్లాడదాము. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ వారికోస్ సీల్స్కి ఆపరేషన్ అనేది మ్యాండేటరీయా, మందులతో కూడా దీన్ని కవర్ చేసే అవకాశం ఉందా అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అగైన్ దీంట్లో 4 grades ఉంటాయి కాబట్టి Grade 1, Grade 2 ఉన్న దాంట్లో we don't even consider operation. Grade 3, Grade 4లో కూడా ఎవరిలో అయితే పెయిన్ ఉందో, ఎవరిలో అయితే సివియర్ స్పర్మ్ పారామీటర్స్లో చేంజెస్ ఉన్నాయో అలాంటి వాళ్ళలో మేము సర్జరీ చేస్తే ఇంప్రూవ్మెంట్ చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది కాబట్టి వీల్ గో ఫర్ సర్జరీ. మందులతోని డెఫినెట్లీ తగ్గదు. ఎవరైనా మీరు మందులు వాడితే వారికోసిల్ తగ్గుతుంది అంటే మందులు కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మందులతోని తగ్గదు. ఎందుకంటే ఇది జస్ట్ వెజల్లో డ్యామేజ్ అయింది కాబట్టి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఆ వెజల్ ఏదైతే స్పాయిల్ అయిన వెజల్ని తీసేయాల్సిందే. మందులు తీసుకోవడం వల్ల మీకు పెయిన్ తగ్గొచ్చు, అంటే ఎప్పుడైనా చాలా సివియర్ పెయిన్ ఉంటే ఎనీ పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు, లేకపోతే ఐస్ పెట్టుకున్నప్పుడు ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ సబ్సైడ్ అవుతుంది. కానీ ఈ Grade 1, Grade 2 ఉన్న వారికోసిల్ ఎనీ గ్రేడ్స్ వారికోసిల్ ఎనీ మందులతో కూడా తగ్గదు. ఓకే, ఒక పాయింట్ అండి, ఇప్పుడు వారికోస్ సీల్స్ ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ ఇష్యూస్ ఇటువంటి ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అగైన్ వారికోసిల్ వల్ల ఏమవుతుందంటే ఈ టెస్టిస్ లోపట్ల బ్లడ్ సప్లై సరిగా కాక టెస్టిస్ సైజ్ ష్రింక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఇలా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల అంగస్తంభన ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. చాలా వరకు మనము అందరు పేషెంట్లకి వీళ్ళకి అంగస్తంభన ఇష్యూస్తో వచ్చిన వాళ్ళకి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం. వేరే రకరకాల ఇష్యూస్ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం డీటెయిల్గా వీళ్ళని చెక్ చేసినామో ఈ వారికోసిల్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, హెల్దీ ఉంటారు, పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటారు, అంగస్తంభన ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో అది చూస్తే మళ్ళీ ఒకసారి వాళ్ళు ఫుల్ బల్కీ బాడీ ఉన్న టెస్టోస్టెరాన్ లో ఉంటాయి.
సో దానికి మేజర్ కారణం చూసుకుంటే మళ్ళీ వ్యారికోసీల్ అనేది దానివల్ల వస్తుంది. ఇంకొక పాయింట్ అండి, మీరు అన్నారు కదా వ్యారికోసీల్స్ లో అంటే స్ప్రమ్ కౌంట్ అనేది ఇందా మీరు సీమెన్ అనాలిసిస్ చేసి స్ప్రమ్ కౌంట్ తెలుసుకుంటారు. ఇది సీమెన్ అనాలిసిస్ అనేది మ్యాండేటరీ వ్యారికోసీల్స్ కి ఆపరేషన్ చేయడం కోసం? అంటే మళ్ళీ ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు. సో 40% కేసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీకి వ్యారికోసిల్ ఈజ్ ద మెయిన్ ప్రైమ్ ప్రాబ్లం. ఓకే. సో ఇలాంటి వ్యారికోసిల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనము సర్జరీ కంటే ముందు ఒక స్పర్మ్ అనాలిసిస్ చేయాలి. సో స్పర్మ్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ముందు ఎలా ఉంది, ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత 6 months లోపల ఎంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయిందో మనకు దాన్ని బట్టి తెలిసిపోతుంది. మనం క్లియర్ గా పేషెంట్ కూడా చూపించవచ్చు. డెఫినెట్లీ ముందు తర్వాత డెఫినెట్లీ కనిపిస్తుంది. సక్సెస్ అనేది అక్కడే కనిపిస్తుంది. అండ్ ఇదేంటి అంటే చాలా డిఫరెంట్, ఈ సర్జరీ కూడా చాలా సింపుల్ సర్జరీ, డే కేర్ సర్జరీ లాగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, అంత సింపుల్ సర్జరీ. దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయండి ఆఫ్టర్ సర్జరీ? అంటే డైట్ అంటే లైక్ ఈ డైట్ తినాలి ఇటువంటి? మెయిన్లీ ఇలా ఒకటే ప్రాబ్లం ఏంటి ఉంటుందంటే ప్రాపర్ సర్జన్ అంటే ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ చేసినప్పుడు మేము సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఏం చేయకుండా అయితే మేము సర్జరీ చేయగలుగుతాం. ఈ టెస్టిక్యులర్ ఆర్టరీ కానీ ఈ లింఫాటిక్స్ని కానీ మేము టచ్ చేయకుండా సర్జరీ చేస్తాం కాబట్టి మాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రేర్గా ఉంటాయి. అదే కొన్నిసార్లు లింఫాటిక్స్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, టెస్టిస్లో స్వెల్లింగ్ రావడము, ఒక ప్రాబ్లం కాస్త మేజర్ ప్రాబ్లంలకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ప్రాబ్లం. ఓకే అండి. ఇంకొక విషయం, ఇప్పుడు చాలా మంది చాలా రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు అన్నారు ఆండ్రాలజిస్ట్ అనేది మ్యాండేటరీ, దీనికి తనైతేనే మైక్రో సర్జరీ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయగలరు. కొంతమంది ఏంటంటే ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి వేరే చోట చేయించుకున్న ప్లేస్లో. అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేసి పంపించిన సందర్భాలు ఉన్నాయా? ఇది చాలా వెరీ కామన్గా చూస్తుంటామండి. ఏంటంటే మైక్రో సర్జరీ చేయకపోవడం వల్ల ఏదైతే ఇంపార్టెంట్ డ్యామేజ్ అయిన వెజల్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయడం వల్లనో, ఎందుకంటే ఇవి చాలా చిన్న మైన్యూట్ వెజల్స్, నేకెడ్ ఐకి కనిపించవు, దాని డయామీటర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో మనం మైక్రోస్కోప్లో దాన్ని మ్యాగ్నిఫై చేస్తాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది ఏ వెజల్ అయితే స్పాయిల్ అయిందో. లేకపోతే న్యాచురల్గా చూసినప్పుడు ఎనీ వెజల్ అది లేదు ఇక్కడ నార్మలే ఉంది అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తే దాంట్లో డ్యామేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి రీడూ చేస్తాం మేము, అంటే ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఏదైతే వెజల్ కంప్లీట్గా డ్యామేజ్ ఉందో దాన్ని వెంటనే కట్ చేసేస్తాం. సో అలా చేసిన వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చాలా వెరీ కామన్గా చూస్తుంటాం. ఓకే. సో అలా అటువంటి వాళ్ళు కూడా హెల్తీగా వెళ్ళిపోయిన సందర్భాలు 100%. yes. రైట్. ఇక కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఉంటారు, ఆండ్రో ప్లస్ హాస్పిటల్కి ఎందుకు రావాలి అనే పేషెంట్స్కి మీరేం చెప్తారు? మీ దగ్గర ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్గా చూస్తున్నాం. సో దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే మనకు కావాల్సిన 1 healthy sperm టు హ్యావ్ యువర్ ఓన్ బేబీ. ఈ బయాలజికల్ చైల్డ్ అనేది 1 healthy sperm ఉంటే సరిపోతుంది. సో ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీ స్పర్మ్ అంటే పెయిన్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చు, పెయిన్ లేదు కానీ స్పర్మ్ పారామీటర్స్లో చేంజెస్ ఉన్నాయంటే డెఫినెట్లీ సర్జరీ చేయించుకోవచ్చు. కానీ ఏమీ లేదు, పెయిన్ లేదు ఆర్ ఇన్ఫర్టిలిటీ ఏమీ లేదు అనుకుంటే యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మన దగ్గర ఆండ్రోప్లస్ హాస్పిటల్స్లో ఏంటి హౌ ఆర్ వీ స్పెషలైజ్డ్ అంటే వీఆర్ ట్రైన్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. మా దగ్గర ఉన్న దాంట్లో సో ఐ హ్యావ్ ట్రైన్డ్ ఫ్రమ్ USA. సో మా దగ్గర ఎట్లా అంటే వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ మైక్రో సర్జరీస్. ఓన్లీ దీనిపైన వీ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. మై ఆండ్రాలజిస్ట్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి ఓన్లీ సెక్షువల్ మెడిసిన్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. వేరే ఏ డిసీజ్ మేము వీ డోంట్ ఈవెన్ సీ. దీంట్లోనే వీ గో ఇన్ టు డీప్ నాలెడ్జ్. సో అందుకే దట్స్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ పీపుల్. సో మీ దగ్గర స్పెషలైజ్డ్ ఉన్నారు అంతా కూడా, స్టాఫ్ అయినా కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ దానికి వస్తే కొంచెం ఈజీ అయిపోతుంది పేషెంట్ కూడా. రైట్ అండి. కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందికి పేషెంట్స్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటున్నాయి. మేల్కి కూడా ఎక్కువ, అంటే మనం ఫిమేల్కి ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో మేల్కి కూడా ఎక్కువ డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వ్యారికోసీల్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే కనుక ఇన్ఫెర్టిలిటీ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఇప్పటివరకు ఉన్న జనరల్ నాలెడ్జ్ ఏంటంటే
మేల్ ఇన్ఫర్టిలిటీకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అందరికీ తెలుసు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ 0 కూడా అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ వ్యారికోసిల్లో కూడా వెరీ కామన్గా ఎజోస్పర్మియా చూస్తుంటాం, కంప్లీట్ 0 అయిపోయే ప్రమాదం. ఈ FSH కానీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కానీ ఈ హార్మోన్స్ నార్మల్గా లేనప్పుడు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఈ హార్మోన్స్ మొత్తం మన స్పర్మటోజెనసిస్ని రెగ్యులేట్ చేస్తుంటాయి. అండ్ ఇక్కడ ఎలా అంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇలా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తాయని ఇప్పటివరకు నాలెడ్జ్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ అన్నిట్లలో థైరాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ, డయాబెటీస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ, లో జింక్ లెవెల్స్ కూడా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం అనలైజ్ చేసినప్పుడు వీళ్ళకి హార్మోన్స్ నార్మల్ నుండి కూడా స్టిల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే మనము ఇన్డెప్త్గా మనము వీళ్ళని టెస్ట్ చేయాలి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ కానీ, ఈ డయాబెటీస్ లెవెల్స్లో కానీ, ఈ జింక్ లెవెల్స్ కానీ ఖచ్చితంగా మనం టెస్ట్ చేయాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ కాజ్ తెలుస్తుంది. దాన్ని ఒక్కసారి మనం కరెక్ట్ చేస్తే ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా కంప్లీట్గా పోతుంది. ఈ సెమెన్ అనాలిసిస్ కండి అత్యాధునిక అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి మీ దగ్గర? సెమెన్ అనాలిసిస్ అన్ని దగ్గర సెమెన్ అనాలిసిస్ అంటే చాలా సింపుల్ టెస్ట్ అనుకుంటారు. ప్రతి సెంటర్స్లో సెమెన్ అనాలిసిస్ ఈజ్ ఫ్రీ అంటారు. ఐ డోంట్ నో వై. ఎందుకంటే సెమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఒక కపుల్ వాళ్ళు ఫర్టైలా ఇన్ఫర్టైలా తెలిసే ఏకైక టెస్ట్ మనకి సెమెన్ అనాలిసిస్. మన దగ్గర చేసే అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్లో వీల్ సీ డిఫరెంట్ పారామీటర్స్. అంటే వీళ్ళలో DNA ఫ్రాగ్మెంటేషన్ అనే ఒకటి ఉంటుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు మేజర్ రీజన్స్ ఫర్ అబార్షన్స్. ఎవరిలో అయితే రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయో దానికి 99% కాసెస్ మేల్ ఫ్యాక్టర్సే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ సెమెన్ అనాలిసిస్తో పాటు DNA ఫ్రాగ్మెంటేషన్ కానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఇలా డిఫరెంట్ డీటెయిల్డ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. బేసిక్ సెమెన్ అనాలిసిస్ ఉండదు మన దగ్గర. డీటెయిల్స్ ఖచ్చితంగా 6th గైడ్లైన్స్ ఫాలో చేస్తాము. అండ్ కంప్లీట్ డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు ఎవరిలో అయితే వీళ్ళకి సార్ చాలామంది అంటారు సార్ నా స్పర్మ్ అనాలిసిస్ నార్మల్ ఉంది, స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో అలాంటి వాళ్ళు ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ చేసినప్పుడు వీళ్ళ DNA లెవెల్ ఏమైనా డ్యామేజ్ ఉందో మనకు అర్థమవుతుంది. సో అది మనం ఒకసారి కరెక్ట్ చేసేస్తే దే కెన్ అగైన్ హ్యావ్ ఎ న్యాచురల్ బేబీ. ఓకే. సో యాజ్ ఏ సీనియర్ ఆండ్రాలజిస్ట్గా అండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో షుగరు, బీపీ, ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తక్కువ వయసులోనే వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ తలెత్తే అవకాశం ఉంది మీరు అన్నట్టు యాజ్ పర్ గైడ్ లైన్స్. సో అటువంటి వాళ్ళకి కూడా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అలాగే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ అంటే వాళ్ళు బేబీని కంటానికి అవకాశం ఉందా? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అటువంటి వాళ్ళకి? ఒక్కటి సింపుల్ అండి. ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకోండి. సెమెన్ అనాలిసిస్లో ఏమైనా పారామీటర్స్లో ఏమైనా తక్కువగా కనిపిస్తే మీకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఈ హార్మోన్స్ టెస్ట్. అండ్ న్యాచురల్గా మీరు పిల్లల కోసం ఏమైనా ట్రై చేస్తుంటే ప్లీజ్ అట్లీస్ట్ ఒక 3 months ముందు నుంచి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ కంప్లీట్గా స్టాప్ చేయండి. ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఈక్వల్లీ డేంజరస్ కాబట్టి, మీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు తాగినా మీరు తాగినా సేమ్ కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ టైట్ ఇన్నర్స్ కూడా మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు బైక్ డ్రైవ్ అలాంటివి కూడా మీరు అవాయిడ్ చేస్తే న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ గాడ్స్ గివెన్ గిఫ్ట్ ఈస్ న్యాచురల్గా మనం ట్రై చేస్తే అందరికీ పాసిబిలిటీ ఉంటాయి. చాలా వెరీ రేర్ కేసెస్లో, ఒక 10% కేసెస్లో IVFకి ఇలాంటి డిఫరెంట్ పద్ధతికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒకటి యూ షుడ్ నెవర్ లూజ్ హోప్. అండ్ మీకు ఫర్టిలిటీ రావడానికి, మీ బేబీ రావడానికి 1 హెల్దీ స్పర్మ్ ఉంటే చాలు. సో మీరు అన్నట్టు ఇప్పుడు డయాబెటిక్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. నో, నాట్ ఎట్ ఆల్. సో కానీ ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ కానీ, ఈ థైరాయిడ్ ఫంక్షన్స్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ మీద తేడా చూపిస్తుంది. కానీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్పర్మే కావాలి మనకి. అవునండి. ఇట్స్ నాట్ ది బ్రాడ్ కన్సెన్సస్ 16 million ఈజ్ నార్మల్ నంబర్ అంటారు. కానీ స్టిల్ 1 million ఉన్నా, 2 million ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా న్యాచురల్గా ట్రై చేయండి. మోటిలిటీ మార్ఫాలజీ నార్మల్ ఉంటే సరిపోతుంది. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అండి, వ్యారికోసీల్స్ అనేది ఎంత డేంజరస్? అగైన్ వ్యారికోసీల్ ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ యూ పెయిన్, అంటే పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా దానికి సర్జరీ చేయాలి. మందులతో తగ్గదు కాబట్టి. అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అండ్ సెమెన్ పారామీటర్స్లో చాలా తేడాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటే వీళ్ళలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
అండ్ సర్జరీ కూడా చాలా సింపుల్ సర్జరీ, ఇట్స్ డే కేర్ సర్జరీ, మార్నింగ్ వచ్చి మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. అదేమన్నా మనిషికి ఇంకా వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అండి? అదే మేజర్ వాళ్ళ సెక్స్ డ్రైవ్ స్పాయిల్ అయిపోతుంది. అదొక్కటే కానీ ఇంకా మిగతా వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపించు. అదే మెయిన్ కాబట్టి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సో ఫర్టిలిటీ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారికోసిల్ గురించి ఆలోచించాల్సింది. రైట్ అండి. ఒకవేళ అది ఆ వారికోసిల్స్ ని పట్టించుకోకుండా వదిలేస్తే పరిస్థితి ఏంటండి? అగైన్ ఫర్టిలిటీ అవసరం లేదు అనుకుందాం, ఒకవేళ వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెయిన్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. పెయిన్ ఉంటుంది, ప్లస్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో తగ్గడం వల్ల వీళ్ళలో నార్మల్గా చేసుకునే వర్క్ కూడా వీళ్ళు చేసుకోలేక సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది. సో హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా వారికోసిల్స్ అనేది సర్జరీ ఆపరేషన్ అనేది మస్ట్ అంటారు. అది వన్ డే లో అయిపోయింది, వన్ డే సింపుల్. రైట్, డైట్ లేదు ఏం లేదు, నో డైట్ రెస్ట్రిక్షన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ హెలో డాక్టర్. దిస్ ఇస్ రఫీ.